హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. మీ ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు మన వీడియో అయితే నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వాటిని చూసేద్దాం. ఇదైతే వంకాయ తాలింపుకండి. నేనైతే వంకాయ తాలింపు అయితే వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇలా అయితే వేసుకున్నానండి. శుభ్రంగా అయితే ఇలా కడిగేసి వంకాయ అయితే ఇలా నీటిలోనే ఆయిల్లోనే మగ్గబెట్టుకోవాలి. ఇదైతే వంకాయ తాలింపు అండి. ఇక్కడైతే నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగని జీలకర్ర వేసి తిరవాతలో ఇలా వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఎప్పుడైతే వేసేసాను అన్నమాట, సాల్ట్ వేసి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే చేపల పులుసు అయితే చేస్తున్నానండి. మరి చేపల పులుసుకైతే ఈ చేపలు ఏం చేపలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఈ చేపలు అయితే తెలియదండి. బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. ఇదే నేను ఫస్ట్ టైం చూడటం అయితే. చూడండి బ్లాక్ కలర్ అయితే ఉన్నాయన్నమాట. మరి మీకు తెలిసింటే కామెంట్ చేసేయండి. ఈ చేపలు అయితే ఇలా అయితే నీట్గా అయితే కడిగేసానండి. మరి వాటిలోకైతే మసాలా అయితే నేను ఇక్కడైతే వెండిమిరకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగనే కొబ్బరి, చెక్క లవంగాలు, టమోటా, చింతపండు, ఉప్పు, పసుపు, అల్లం, తెల్లగడ్డ ఇలా అయితే మిక్సీకి బట్టి పెట్టానండి. ఇక్కడైతే తర్వాతకైతే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, టమోటా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఉల్లిపాయ, అలాగనే జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా అయితే తర్వాతకైతే వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ అయితే ఏగిపోయాయండి. మరి ఇప్పుడైతే నేనైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నమాట. ఈ ముక్కలు కూడా కాసేపు అయితే మగ్గాలి. టమాటా కానీ మెత్తగా అయితే ఉడికిపోయిందండి, వీటిలో మగ్గిపోయింది అనమాట ఆయిల్లో. ఇప్పుడైతే మనమైతే మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా అయితే, ఇది వాటర్ అయితే ఎక్కువ లేదండి, గట్టి మసాలా అనమాట. ఇది కూడా కాసేపు అయితే మగ్గనిచ్చుకున్నాము. నేనైతే ధనియాలు అన్నీ వేపుకున్నానండి. మరి మంచిగా ఉంటుంది అన్నీ వేపుకొని పౌడర్ లేకుండా ఇలా అయితే మిక్సీకి పట్టుకుంటే. నేనైతే ప్రతి ఒక్క కూరలోకి ధనియాలు, మిరకాయలు అలా అయితే అన్నీ అప్పటికప్పుడు వేపుకొని పులుసుకు అయితే మసాలా పట్టుకుంటానండి. ఇప్పుడు ఈ మసాలా కూడా కాసేపు అయితే మగ్గనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా కూడా వీటిలో ఆయిల్ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనం మసాలా వాటర్ అయితే ఉన్నాయి, అవి అయితే వేసుకున్నాము. ఇలా ఇప్పుడైతే కాసేపు అయితే పెట్టేద్దాం, కొంచెం అయితే వేడెక్కాలి కదా. మసాలా అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. మరి ఈ చేపల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మనకైతే ఈ చేపల గురించి తెలియదండి. ఇప్పుడైతే కాసేపు అయితే మూత పెట్టేద్దాం. ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి అయితే చూసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అయితే రెడీ అయిపోయిందన్నమాట. మరి చేపల కూర అయితే గుమ్మగుమ్మలాడుతుంది, స్మెల్ అయితే అదిరిపోతుందండి. చేపల కూర ఎంతమందికి ఇష్టమో మరి కామెంట్ అయితే చేసేయండి. మరి చేపల కూరలోకి రైస్ ఏముండానో అది కూడా చూసేయండి. ఇక్కడైతే వంకాయ తాలింపు అండి, శనగ్గింజల పొడి అయితే వేసాను అన్నమాట. చూడండి రాగి సంగటి అండి. మా సైడ్ అయితే ప్రతి ఒక్క కూరలోకి రాగి సంగటి బాగుంటుందని రాగి సంగటి అయితే ఎక్కువ చేస్తాము. ఎలా ఉంది ఈరోజు మన వంట అయితే రాగి సంగటి, వంకాయ తాలింపు, చేపల పులుసు. సూపర్.